2007 అది సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ T20 వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. వరల్డ్ కప్ జరుగుతుంది. ఆ వరల్డ్ కప్ జరుగుతున్న సందర్భంలో మన భారతదేశం BCCI చైర్మన్గా ఆ దినాల్లో BCCI చైర్మన్గా లలిత్ మోడీ గారు ఉన్నారు. ఇప్పుడు లేరు కానీ అప్పుడు ఆయన ఉన్నాడు. ఆ లలిత్ మోడీ ఏం చేశారంటే ప్లేయర్స్లో క్రీడాకారులో ఉద్యమాన్ని తీసుకురావాలని ఆశపడి ఒక మంచి ఎర వేశాడు. ఏమన్నా తెలుసా అండి? జాగ్రత్త వినండి. ఎర వేశాడంటే ఎవరైతే ఓవర్లో 6 బాల్స్ ఉంటాయి కదా, ఈ ఓవర్లో 6 బాల్స్లో 6 సిక్సెస్ కొడితే, అంటే ప్రతి బాల్ ఏం చేయాలి? 6 కొడితే నేను వాళ్ళకి ₹1,00,00,000 91,00,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ ₹1,00,00,000 విలువ చేసే పోర్షే కార్ని గిఫ్ట్ ఇస్తా అన్నాడు. ఏ కార్ అడగాలి? ఎంత విలువ అండి? ఎంత విలువ? ₹1,00,00,000 విలువ చేసే కార్, పోర్షే కార్ని గిఫ్ట్ ఇస్తా అన్నాడు. అనేసరికి క్రీడాకారులకు అలాంటిది ఉద్యమం వచ్చేసి అందులో అందరూ అనుకున్నారు కొట్టాల్సింది ఎట్లయినా సరే అని చెప్పి, ఏముంది పోతే వికెట్ పోతుంది, కొడితే బయట పోతుంది, అంతే కదా అని చెప్పి ట్రై చేద్దామని యువరాజ్ సింగ్ ట్రై చేశాడు. వరుసగా 6 బంతులు 6 సిక్స్లు కొట్టాడు. 6 సిక్సెస్ ఇన్ రో, వరుస పెట్టి 6 కొట్టి అన్ని స్టేడియం బయట కొట్టేశాడు. కొడితే సెన్సేషన్ అయిపోయాడు, రచ్చ అయిపోయింది. అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వెయిట్ చేస్తుంది ఎందుకంటే లాస్ట్గా ఏమిస్తాడు? పోర్షే కార్ ఇస్తాడు, ₹1,00,00,000. అవార్డు సెరమనీలో జరుగుతూ ఉంటే ₹1,00,00,000 విలువ చేసే కార్ ఇచ్చేశాడు. ఈ లలిత్ మోడీ మామూలుడు కాదు. అయ్యా నువ్వు కొట్టిన బ్యాట్ ఏది తీసుకురా అన్నాడు. ఇచ్చేశాడు. ఆ బ్యాట్ని నీ సంతకం పెట్టవా అన్నాడు. ఎవరు సంతకం అండి? 6 సిక్స్లు కొట్టినోడు సంతకం యువరాజ్ సింగ్. అంటే దానికి ఏముంది, ఈ బ్యాట్ ఏముంది, ఆల్రెడీ సగం బ్యాట్ పాడైపోయింది, అందుకే యువరాజ్ సింగ్ అని చెప్పి మంచిగా సంతకం పెట్టేశాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ చెప్పేసి ఈ బ్యాట్ని వేలం పాట పాడాడండి. ఏ బ్యాట్ని? యువరాజ్ సింగ్ వాడిన బ్యాట్ని వేలం పాట పాడితే సుమారు ఆ వేలం పాటలో బ్యాట్ ఖరీదు 7 కోట్లు. ఎంతండి? 7 కోట్లు. ఇచ్చింది ఎంత? 91 లక్షల లేదా ₹1,00,00,000. కొట్టింది ఎంత? అందుకని సూట్ వేసుకొని పోతా ఉన్నాడు పక్కన మంచిగా. కొట్టిందేమో, ఇచ్చిందేమో 91 లక్షలు. ఇంకా సరే ₹1,00,00,000 అనుకోండి క్యాలిక్యులేషన్కి. వచ్చింది ఎంత? 7 కోట్లు. ఇప్పుడు చెప్పండి, ఏమనుకోదు. యువరాజ్ సింగ్ విలువ 91 లక్షల, 7 కోట్ల? 2 కాదు. యువరాజ్ సింగ్ విలువ 91 లక్ష కాదు, యువరాజ్ సింగ్ విలువ 7 కోట్లు కాదు. ఆయన సంతకం పెడితేనే 7 కోట్లు అయింది. మరి ఆయన విలువ ఎంత ఉంటుంది? యువర్ వాల్యూ ఈజ్ మిలియన్ టైమ్స్ బిగ్గర్ దాన్ యువర్ రివార్డ్. యువర్ పర్పస్ అండ్ యువర్ ప్రైస్ ఈజ్ మిలియన్ టైమ్స్ ప్రెషస్ దాన్ ద థింగ్స్ దట్ యు ఎర్న్ ఇన్ దిస్ వరల్డ్. యువరాజ్ సింగ్ ఎంత విలువైన అంటే 7 కోట్లు. ఆయన సంతకం వాడేసి పడేసిన బ్యాట్ సంతకం పెడితేనే 7 కోట్లు అంటే రేంజ్. ఈరోజు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, లలిత్ మోడీ ఎట్లయితే వాడుకున్నాడో, క్యాష్ చేసుకున్నాడో, సాతనుడు కూడా ఇప్పుడు చెప్పండి మనల్ని వాడుకొని నీ డాంకీలు అక్కడ గాడిదలు ఉన్నాయి, నా పోనాయన నీ గాడిదలు అంటే, అవును మన గాడిదలు ఎక్కడ తప్పిపోయినావు పాపం అని చెప్పి పాపం వాడు హీ డిస్టర్బ్స్ యూ, హీ డిస్ట్రాయ్స్ యువర్ విజన్, హీ డైవర్ట్స్ యువర్ విజన్ సో దట్ యూ విల్ నాట్ బి ఫోకసింగ్ ఆన్ ద విజన్ యాజ్ పర్ గాడ్, బట్ యుల్ బి డిస్ట్రాక్టెడ్ బై ద విజన్ ఆఫ్ యువర్ పాస్ట్. యువర్ వర్త్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ యువర్ రివార్డ్. ఈరోజు విషాదం ఏంటంటే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే